ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జేడీకేడి, మీరు నన్ను ఎందుకు ఎన్కౌంటర్ చేయాలనుకుంటున్నారో తెలియట్లేదు. మా ఫ్యామిలీ మీద ఎందుకు ఇంత పగ పెంచుకున్నారో అర్థం కావట్లేదు. దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్. తీసుకొచ్చాం సార్, మీరు చెప్పినట్టే ఎన్కౌంటర్ చేస్తున్నాం సార్. వెరీ గుడ్ త్రిపాఠి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఛాన్స్ మిస్ అవ్వకూడదు. ఎన్కౌంటర్ అయిపోవాలి. ఈ ఎన్కౌంటర్ జేడీ కేడీల మెడకి బిగుసుకోవాలి. షూర్ సార్, తప్పకుండా చేస్తాను. ఎన్కౌంటర్ మిస్ అయ్యే ప్రసక్తే లేదు. అంటే కేడీ ఇక్కడ లేడా? కేడీ ఎక్కడో ఉండి వాళ్ళ టీంతో ఎన్కౌంటర్ చేయిస్తున్నాడా? జేడీ, నన్ను ఎన్కౌంటర్ చేస్తే మీ పరిస్థితి ఏంటో మీరు కూడా ఊహించలేరు. వీడియో కాల్ చేస్తాను, ఈ ఎన్కౌంటర్ని మీరు కూడా చూడండి సార్. సార్ చూస్తున్నారు కదా. ప్లీజ్ నన్ను వదిలేయండి ప్లీజ్ ప్లీజ్. మీకు దండం పెడతాను, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. నన్నేం చేయొద్దు, నన్ను చంపొద్దు. ఆలస్యం ఎందుకు త్రిపాఠి? ఎన్కౌంటర్ చేయి. ప్లీజ్ నన్ను వదిలేయండి, ప్లీజ్ నన్ను వదిలేయండి. నన్ను చంపొద్దు, నన్ను ఎన్కౌంటర్ చేయొద్దు ప్లీజ్. మీకు దండం పెడతాను, నన్ను ఎన్కౌంటర్ చేయొద్దు. గుడ్ షాట్ త్రిపాఠి. థ్యాంక్ యూ సార్. ఎందుకైనా మంచిది. ప్రాణం పోయిందో లేదో చెక్ చేయి. సార్, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు కూడా న్యూస్ రాలేదు. కానీ ఎన్కౌంటర్ ఎలా చేశారు సార్? అసలు కేసు కూడా ఫైల్ చేయకుండానే ఎన్కౌంటర్ చేసేంత తప్పు ఆయన ఏం చేశారు సార్? కనీసం బాడీ కూడా దొరకలేదు. అంటే ఇది నిజంగా ఎన్కౌంటరేనా, లేదంటే పర్సనల్ గొడవల్లో భాగంగా చంపేసి శవాన్ని మాయం చేశారా? చెప్పండి సార్. చూడండి, మీరొచ్చి అడిగే వరకు నాకు కూడా ఈ విషయం తెలీదు. అసలు ఏం జరిగిందో తెలియకుండా సమాధానం చెప్పడం కరెక్ట్ కాదు. తర్వాత మాట్లాడతాను. అదేంటి సార్, మీ అండర్లో ఉన్న స్టేషన్లో మీ టీంలో ఉన్న జేడీకేడీలు ఒక ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిని స్టేషన్కి తీసుకొచ్చి స్టేషన్ నుంచి ఎవరికీ తెలియకుండా బయటకు తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసి బాడీని కూడా తన ఫ్యామిలీకి అందచేయలేదు. అంటే ఇందులో మీ ప్రమేయం లేకుండానే, ఐ మీన్ మీకు చెప్పకుండానే ఇదంతా జరిగిందా సార్? చెప్తున్నాను కదమ్మా, నాకింకా విషయం తెలీదని. తెలియకుండా ఏదో ఒకటి చెప్పేయడం కరెక్ట్ కాదు. పోనీ మీరు చెప్పండి, ఎన్కౌంటర్ కి దారి తీసిన కారణాలు ఏంటి? అసలు ఎన్కౌంటర్ ఎందుకు చేశారు? ఎక్కడ చేశారు? చూడండి, కమలాకర్ గారిని మేము అరెస్ట్ చేసిన మాట నిజమే, కానీ ఎన్కౌంటర్ మాత్రం చేయలేదు. మరెవరు చేశారు? అదే మాకు తెలియట్లేదు. తెలిసాక డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మాత్రం వదిలేయండి. ఇంతకు ముందు కూడా అతన్ని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారు. అప్పుడు నేరుగా హోమ్ మినిస్టర్ గారే వచ్చి విడిపించారు. అయినా మళ్ళీ అతన్ని అరెస్ట్ చేశారంటే అసలు ఆయన చేసిన తప్పేంటి? ఇప్పుడు ఆ ఫ్యామిలీకి ఏం సమాధానం చెప్తారు? చెప్పండి మేడం. ఇప్పుడు మీ కడుపు చల్లగా ఉందా? మా కాచెని చూడండి, కన్న తండ్రిని చంపారన్న బాధతో ఎలా విలవిలాడుతుందో. మా ఫ్యామిలీని చూడండి, నిన్నటి వరకు మాతో హ్యాపీగా ఉన్న మా బాబాయ్ ఇప్పుడు లేడనే విషయాన్ని జీర్ణించుకోలేక ఎంత మదన పడుతున్నారో చూడండి. అరే, మా కుటుంబం మీద ఎందుకు ఇంత పగ మీకు? మా బాబాయ్ ఒట్టి అమాయకుడు. అలాంటోడిని ఎలా పట్టను పెట్టుకున్నారు? మీరు నాశనమైపోతారు. మీరు పోయే కాలం దగ్గరలోనే ఉంది. మిస్టర్ కేడీ, నా తమ్ముణ్ణి మీరెందుకు చంపారో నాకు తెలియదు, కానీ నా తమ్ముణ్ణి చంపిన మిమ్మల్ని మాత్రం అంత తేలిగ్గా వదిలిపెట్టను. చంపేస్తాను. బాబాయ్ నేనెందుకు చంపుతాను నాన్న? అసలేం జరిగిందో మాకు కూడా తెలీదు. వీళ్ళని ఎందుకు పెద్దనాన్న ప్రశ్నించడం? మా నాన్నని చంపడానికి వాళ్ళెవరు? మా నాన్నని చంపిందే కాక మాకు తెలీదా
లేని కబుర్లు చెప్తున్నారు. మనం కూడా వీళ్ళని అలాగే చంపేద్దాం పెద్దనాన్న. అవును డాడీ, వీళ్ళతో మాట్లాడనవసరం, చంపేద్దాం. ముందు కాలర్ వదిలో. చూడండి, మీరు అనవసరంగా పొరపడుతున్నారు. జేడీ కేడీలు ఈ రోజు కొత్తగా డ్యూటీలో జాయిన్ అయిన వాళ్ళు కాదు. వీళ్ళిద్దరూ, వీళ్ళ టీం చాలా సిన్సియర్గా ఉంటారు. అసలు వీళ్ళొచ్చాకనే సిటీలో క్రైమ్ రేట్ తగ్గింది. డిపార్ట్మెంట్లో కూడా చాలా మంచి పేరున్న ఆఫీసర్స్ వీళ్ళు. అలాంటి వాళ్ళు ఈ తప్పు చేశారు అంటే ఎలా నమ్ముతున్నారు? అయితే వీళ్ళు అరెస్ట్ చేసిన మా బాబాయ్ని మాకు అప్పగించమని చెప్పండి. మా బాబాయ్ తప్ప మాకింకేం అవసరం లేదు. మా కోసం కాకపోయినా మా కాచి కోసమైనా మా బాబాయ్ని మాకు అప్పు చెప్పండి. కనీసం దహన సంస్కారాలన్నా చేయడానికి వాడి బాడీ అయినా మాకు అప్పు చెప్పండి. వాడి ఆత్మకి శాంతి కలిగేలా అయినా చేస్తాం. ప్లీజ్ దయచేసి బాడీని అప్పు చెప్పండి. మా నాన్న బాడీతో పాటు వీళ్ళని కూడా తగలబెట్టేయాలి. అన్యాయంగా మా నాన్నని చంపేశారు. మా నాన్న ఎక్కడున్నారు? మా నాన్న నాకు కావాలి. బూజీ నాన్న. సార్ ఈ మర్డర్ పై మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏముందిలే గాని మా బావ అభిప్రాయం అడిగి తెలుసుకోండి. కమలాకర్ని అరెస్ట్ చేస్తేనే అంతలా రెచ్చిపోయిన హోమ్ మినిస్టర్ గారు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో ఏమో చూద్దాం. లెట్స్ మూవ్. హోమ్ మినిస్టర్ గారు, మీ ప్రభుత్వం రాగానే ఇలాంటివి జరగడం కామన్ అయిపోయింది సార్. ప్రజల్లో నమ్మకం కంటే భయం పెరిగిపోతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? సార్, అసలు కేసు కూడా ఫైల్ చేయకుండా ఎన్కౌంటర్ చేశారు. దీన్ని ఎలా సమర్థిస్తున్నారు? అమ్మా వివరాలు తర్వాత అమ్మా, నువ్వు పద బావా పద. సార్, జరగండి, సార్, జరగండి. చెప్పండి సార్. జరగండి. సార్, మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్. సార్, చెప్పండి సార్. సార్ చూడండి, జరిగిన దానికి మీకు క్షమాపణలు చెప్తున్నాను. పోయిన మీ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకురాలేను, కానీ దీనికి కారణమైన వాళ్ళని మాత్రం వదిలిపెట్టాను. మిస్టర్ సాధు, సార్. లోపలికి రండి. ఎస్ సార్. సిటీలో దుమారం రేపుతున్న ఎన్కౌంటర్ మిస్టరీ గురించి కానిస్టేబుల్ దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ వరకు ఎవరు నోరు మెదపట్లేదు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల పరిస్థితే ఇలా ఉందంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. అసలు కమలాకర్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఎన్కౌంటర్ చేయడానికి దారితీసిన కారణాలేంటి అనేవి ఇప్పటికీ కూడా సస్పెన్స్ గానే ఉన్నాయి. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే మా ఛానల్ ని స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.